మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన నామమందుల విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఈ చదివినటువంటి వాక్యంలో మనం గుర్తించవలసినటువంటి మాట ఏదనగా ఆయన పూర్ణ స్వస్థత కలుగజేసెను అనేటువంటి మాటను. ఈ 3వ అధ్యాయం మనం పలుమార్లు వినినటువంటి వాక్య భాగమే. ఒక కుంటివాడు దేవాలయం బయట బలహీనుడిగా నిలబడి భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు. ఎవరన్నా కాస్త సహాయం చేస్తే దానితో తన పూటను గడుపుకునేవాడు. అయితే ఒకానొక రోజు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుటకు బయలుదేరినప్పుడు దూరం నుండి ఈ భిక్షాటన చేసుకున్నటువంటి ఈ పుట్టినది మొదలుకొని గుంటివాడైనటువంటి వ్యక్తి వారిని చూచి ఏదైనా నాకు లబ్ధి దక్కుతుంది, వీరి ద్వారా నేను ఎక్కువగా పొందుకొనగలుగుతాను అనేటువంటి ఆశతో ఉన్నప్పుడు వారు అతని యొద్దకు వచ్చినప్పుడు ఇతడు చెయ్యి చాచి అడిగినప్పుడు వారు అన్నటువంటి మాట, నీవనుకుంటున్నట్టు మా దగ్గర ఏదీ లేదు. వెండి, బంగారము, ధనము, స్వాస్థ్యము, భూములు ఇటువంటివి ఏవి కూడా మా దగ్గర లేదు, కానీ అంతకంటే శక్తివంతమైన, అంతకు మించిన నీ అక్కరలో తీర్చగలిగినటువంటి ఒకటి మా దగ్గర ఉన్నది అని నజరేయుడైనటువంటి యేసు నామములో నీవు లేచి నడుము అని పలికినప్పుడు పేతురు ఆ మాట పలికిన వెంటనే ఆ వ్యక్తి దిగ్గున లేచి నడవడం ప్రారంభించాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తి నడుచుట చూచినప్పుడు అక్కడ ఉన్న జనసమూహం అంతా ఆశ్చర్యపోయి ఈ కార్యం ఎలాగున జరిగినది అని అక్కడున్నటువంటి పేతురు యోహాను చూసి వింత ప్రశ్నను వేస్తూ విస్మయం పొందుతూ ఆలోచన చేస్తూ ఉంటే ఆ సందర్భంలో పేతురు మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాట, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయన యందు ఉంచినటువంటి ఆ విశ్వాసము మూలముగానే ఈ వ్యక్తికి ఆరోగ్యము కలిగింది. మరియు ఎటువంటి ఆరోగ్యము, ఎటువంటి స్వస్థత అని చూసినట్లయితే కేవలం కొంచెము స్వస్థత కాదు, ఈ చిన్న రోగము తగ్గిందిలే, ఈ చిన్న బలహీనత తగ్గిందిలే అని అనుకునేంత మటుకు కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయించినటువంటి మాట పూర్ణ స్వస్థత. మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువు మన జీవితంలో పూర్ణ స్వస్థతను కలుగు చేయవాడు. ఎటువంటి స్వస్థత కార్యమైనా చేయ శక్తిమంతుడు. అయితే మనము ఆయన యందు ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నాము అన్నటువంటి విషయం చాలా ప్రాముఖ్యం. అబ్రహాము అంటాడు, నీ కుమారుడైనటువంటి ఇస్సాకు నాకు బలిగా ఇవ్వు అని ప్రభు అడిగినప్పుడు, నేను ఆరాధిస్తున్నటువంటి ప్రభువు నా కుమారుని బలి ఇచ్చి ఈ కట్టెల మీద కాల్చి బూడిదగా చేసినప్పటికీ బూడిదలో నుంచి సైతం నా ప్రభువు నా కుమారుని మరలా సజీవంగా నిలబెట్టి నా చేతికి అప్పగించగలడు అనేటువంటి విశ్వాసంతో అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి కట్టెలు పరిచి సిద్ధపరిచి తన కత్తి ఎత్తినప్పుడు బలిపీఠం మీద దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యమును జరిగించారు. మనం ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తాం. మృతులలో నుండి నా కుమారుణ్ణి లేపగలిగినటువంటి శక్తిమంతుడు నా దేవుడు, బూడిదగా మార్చబడినప్పటికీ బూడిదలో నుండి నా కుమారుని బ్రతికించగలిగినటువంటి ప్రభువు నేను ఆరాధించినటువంటి దేవుడు అని ఆయన నేను విశ్వాసం ఉంచానని అబ్రహాము పలుకుటి చేత అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అబ్రహాము విశ్వాసులకు మూలపుత్రుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము జీవితంలో చేసినటువంటి అద్భుతంలో అసాధారణమైనవిగా మనకు కనబడుతుంటాయి. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన యందు ఎటువంటి విశ్వాసం ఉంచుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ అబ్రహాము నా కుమారుడు మరణిస్తే మరణించాడులే, ఈ కుమారునికి బదులుగా నాకు మరలా ఇంకొక స్వాస్థ్యమును ఆయన ఇస్తాడు, ఎందుకంటే మంచి ఆరోగ్యమైన, అందమైన, ఎత్తైన, బలమైన, జ్ఞానము కలిగినటువంటి కుమారుని నాకు మరలా ప్రసాదిస్తాడులే అని ఒకవేళ అబ్రహాము అనుకుని ఉన్నట్లయితే ఒకవేళ దేవుడు అటువంటి కార్యములు చేసి ఉండొచ్చు. కానీ అబ్రహాము అటువంటి ఆలోచన కలిగి ఉండలేదు. కానీ అతని విశ్వాసం అచంచలమైనదిగా ప్రభు దృష్టికి కనబడి ఉన్నది. అందుకే ప్రభు అంటారు, నీవు అనేక జనములకు తండ్రిగా ఉంటావు, విశ్వాసులు నిన్ను బట్టి విశ్వాసం ఉంచుతారు, విశ్వాసులకు తండ్రిగా నువ్వు పిలువబడతావని అబ్రహామును ఎంతో ఆశీర్వదించాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఎటువంటి కార్యము జరగవలసి ఉన్నా అది మనం ఉంచేటువంటి విశ్వాసం బట్టి అనేటువంటి విషయాన్ని ఈ వాక్యము చేత, ఈ మాట చేత మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. పూర్ణ స్వస్థతను కలుగు చేయ శక్తిమంతుడిగా ఆయన ఉన్నప్పటికీ మనము పూర్ణముగా పొందుకోకపోతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచలేము అన్నటువంటి సంగతి మనం గమనించాలి. కనుక ఈ 16వ వచనంలో
ఆయన యందు విశ్వాసం ఉంచుట చేతనే, కేవలం ఆ విశ్వాసం వల్లనే, విశ్వాసము మూలముగానే ఈ వ్యక్తికి పూర్ణ స్వస్థత ప్రభు కలుగు చేశాడు అనేటువంటి మాటను మనం గట్టిగా పట్టుకొని మనము ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనకు ఆయన పరిపూర్ణమైనటువంటి స్వస్థతను కలుగు చేస్తారని గుర్తించి ఆయన చెంతకు చేరి విశ్వాసంలో మనల్ని మనం వృద్ధిపరుచుకుంటూ ముందుకు సాగినట్లయితే ఆయన గొప్ప కార్యమును జరిగిస్తాడు. మనం పరిశుద్ధ లేఖనాల్లో ఇంకా అనేకమైనటువంటి విషయాలను గమనిస్తాం. వారు ఆయన యందు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో ఆయన పూర్ణ స్వస్థతను కలుగు చేశాడు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన యందు ఇటువంటి విశ్వాసం కలిగి ఉన్నది. ఇటువంటి విశ్వాసము కేవలం ఆయన వస్త్రపు చెంగును ముట్టిన ఎడల నాకు స్వస్థత లభిస్తున్నది అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నది. కనుకనే ఆమె వస్త్రపు చెంగును తాకిన వెంటనే తనకు పూర్ణమైనటువంటి స్వస్థత కలిగినది. ఇలా మనం గమనిస్తున్నట్లయితే ఆయన చేసిన అద్భుతములు, ఆశ్చర్యములు, అత్యంచలమైనటువంటి కార్యాలను అనేకం మనం గమనిస్తాం. అది వారి యొక్క విశ్వాస పరిమాణమును బట్టి. ఇంకను ఆయన అనేకులతో నీవు పొంది ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత కలుగునుగాక అని అంటారు. నీ విశ్వాసమును బట్టి నీవు స్వస్థత పొందుదువుగాక అని అంటూ ఉంటారు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పూర్ణ స్వస్థత పొందుకోదలిచిన ఎడల అది ఎటువంటి బలహీనత అయినా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి ఆత్మీయ రోగమైనా, ఎటువంటి బలహీనత అయినా, అన్ని విషయాల్లో కూడా ఆయన పూర్ణ స్వస్థతను కలుగు చేస్తాడు. ఆయన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును కలుగు చేస్తాడు. ఒకవేళ వైద్యులకు అది అసాధ్యమై ఉండొచ్చు, ఒకవేళ అటువంటి వైద్యం ఈ ప్రపంచంలో ఎక్కడ లేకపోయి ఉండొచ్చు, ఒకవేళ అటువంటి రోగం ఎవ్వరికీ ఉండకుండా ఒక్క వ్యక్తికి మాత్రమే వచ్చి ఉండొచ్చు, అసలు అటువంటి రోగం ఉన్నది అన్నటువంటి సంగతి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ప్రతికూలమైనటువంటి స్థితి అయినా ఆయన సన్నిధిని పూర్ణ స్వస్థత కలుగుతుంది. కనుక మనం ఆయన యందు విశ్వాసములో పూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఆయన పూర్ణమైనటువంటి స్వస్థతను కలుగు చేస్తాడు. మనం ఈ జ్వరం అయితే ఆయన తగ్గించగలడు, కానీ ఈ క్యాన్సర్ రోగాన్ని ఆయన తగ్గించలేడు. ఈ తలనొప్పినైతే ఆయన తగ్గించగలడు, కానీ మెదడులో ఉన్నటువంటి బలహీనతను ఆయన బాగు చేయలేడు అని అనుకుంటే ఆయన వారి జీవితంలో కార్యం చేయుట అసాధ్యం. సాధారణంగా వచ్చేటువంటి నొప్పి అయితే ఆయన తగ్గించగలడు, కానీ గుండెలో రంధ్రము పడి గాలి ఆడకపోతే ఆయన కార్యమును చేయలేడు అని అనుకుంటే వారి జీవితంలో ఆయన కార్యము జరిగించట దుర్లభమే. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన చేసే కార్యానికి గీత గీయక, మనము ఆయనకు పెట్టక, మనము పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఆయన మీద నిరీక్షణతో, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద లక్ష్యం ఉంచి మనం నిలిచినట్లయితే ఆయన మన జీవితంలో ఎటువంటి కార్యమైనా సంపూర్ణముగా చేసి ముగిస్తాడు. ఇలా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే ఆయన మీకు సంపూర్ణమైనటువంటి బహుమానము ఇస్తాడు అని కూడా మనం గమనిస్తాం. ఆయన ఎప్పుడు కూడా మనకు సంపూర్ణమైనటువంటి కార్యమును చేయ శక్తిమంతుడు. ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది. కనుక ఈ అంత్య దినాల్లో మన జీవితంలో ఆయన ఎటువంటి కార్యమునైనా చేయగలడు అన్నటువంటి విశ్వాసంతో మనం నిలిచినట్లయితే ఆయన అచంచలమైనటువంటి, మన ఊహకు మించిన, మన హృదయానికి అంచనా కూడా అందలేని, స్పర్శకు కూడా తెలియని, మన ఆలోచనలకు అందని వింతైన, గొప్పవైన, అద్భుతమైనటువంటి కార్యము చేయ శక్తిమంతుడుగా ఆయన మనకు ఉండగా, ఆయన వెందు మనం పూర్ణ విశ్వాసంతో నిలిచినట్టయితే పూర్ణమైనటువంటి కార్యములను ఆయన చేసి ముగించి ఆయన సన్నిధిలో మనలను సాక్షిగా నిలబెడతాడు. వినదిన మాటలు ప్రతి వాని హృదయం నిలకట్టి ఫలింపుచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువై వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తి పూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకుని ఉన్నాడని, అది విశ్వాసం చేతనే కలిగినదని పేతురు పలికినటువంటి మాటను మాకు గుర్తు చేస్తూ మీరు బోధించినటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారి జీవితంలో మీరు అద్భుత కార్యములు జరిగించండి. అందుకొరకు పూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లుగా కృప దయచేయండి. వాటి ప్రతి అవసరతను అక్కర్ని మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.